Okay guys, in this session I will discuss mathematical ability section for ICET 2025. సో మన స్ట్రాటజీ అయితే సేమ్ ఉంటుంది, ఏం మారలేదు. ఫస్ట్ మనం కమ్యూనికేషన్ ఎబిలిటీ సాల్వ్ చేస్తాం, తర్వాత అనలిటికల్ ఎబిలిటీ సాల్వ్ చేస్తాం, లాస్ట్కి మాత్రమే మ్యాథ్స్ సెక్షన్కి వస్తాం. ఓకే, ఈ మ్యాథ్స్ సెక్షన్లో కూడా మీకున్న అవైలబుల్ టైం లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 40 minutes మాత్రమే మిగిలింది. ఆ టైంలో మ్యాథమెటికల్ సెక్షన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఏ టాపిక్స్ నుంచి మీరు ఈజీగా క్వశ్చన్స్ పిక్ చేయొచ్చో లాస్ట్ ఇయర్ ఇది 2024లో ఇచ్చిన పేపరే, అందులో ఉన్న మ్యాథమెటికల్ సెక్షన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. ఓకే, సో లెట్ us see the first question. Question number 146. The ratio of the sides of a rectangle is 4:9. The ratio of the sides of a rectangle is 4:9 and area is equal to 144 square meters. The perimeter is. So ఈ క్వశ్చన్ 2 dimension ఏరియాస్ నుంచి తీసుకున్నారు, ఈజీ క్వశ్చనే. సో ఇఫ్ యూ జస్ట్ నో ద ఫార్ములా యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ 4:9 ఇచ్చారు. సో మనం వాటిని ఏమని తీసుకోవాలి, 4x అండ్ 9x. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 144. సో లెంత్ బ్రెడ్త్ తెలిసినాయి, 2 sides తెలిసినాయి. ఏరియా ఫార్ములా ఏంటి, L ఇంటూ B. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ 4x ఇంటూ 9x ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ గివెన్ యాజ్ 144. So 9 gets cancelled here 16 times, 4 gets cancelled 4 times. X square is equal to 4, so x is equal to 2. X అయితే సాల్వ్ చేసాం. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా వచ్చి 2 ఇంటూ L ప్లస్ B. సో వాట్ ఈజ్ లెంత్ 4x, 4x అంటే 8, బ్రెడ్త్ వచ్చి 9x, 9x అంటే 18. సో 2 ఇంటూ 8 ప్లస్ 18. సో 2 ఇంటూ 26, దట్ ఈస్ ఈక్వల్ టు 52. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ let us see next question, number 147. So by selling an article for 990, a trader makes a profit of 12.5%. Cost price of the article is. So profit loss కూడా మనం అనుకున్న టాపిక్స్లో ఉంది. సో ప్రాఫిట్ లాస్ కొంచెం ఐడియా ఉన్నా కూడా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. 990కి ఒక ఆర్టికల్ అమ్మటం వల్ల ట్రేడర్కి 12.5% ప్రాఫిట్ వచ్చింది, అయితే కాస్ట్ ప్రైస్ అంటాం. వాట్ ఈస్ 12.5% ఇన్ ఫ్రాక్షన్, 1/8. సో 12.5% యూజ్ చేసుకుని సమ్ చేయొచ్చు, 1/8 ఫ్రాక్షన్ యూజ్ చేసుకుని కూడా సమ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా ఆప్షన్లో నుంచి చేయడానికి కూడా మీకు ఒక అవకాశం ఉంది. అదేంటంటే, సో వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. మనకైతే సెల్లింగ్ ప్రైస్ తెలుసు 990. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 920 యాజ్ ద కాస్ట్ ప్రైస్. 920 కాస్ట్ ప్రైస్ అయితే 990 సెల్లింగ్ ప్రైస్ అయితే ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 990కి 920 డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే కదా ప్రాఫిట్. సో దిస్ ప్రాఫిట్ ఈజ్ 12.5% ఆర్ 1/8 ఆఫ్ ద యాక్చువల్ నెంబర్. సో ఈ నెంబర్లో ఇది 1/8 ఉంటుందా లేదా 12.5% ఉంటుందా. 12.5% అంటే ఇట్స్ మోర్ దాన్ 10% కదా. సో 920లో 92 10% వచ్చేసింది, కానీ అక్కడ ఉంది 70. మనకి 10% కాదు కావాల్సింది, 12.5%. కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు కదా. నెక్స్ట్ 900 చూద్దాం. ఒకవేళ 900 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ 990, వాట్ ఇస్ ద ప్రాఫిట్ 90. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 10%. 900లో 90 ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్లీ 10%, కానీ ప్రాఫిట్ ఎంత 12.5. సో లెట్ us చెక్ ద లాస్ట్ ఆప్షన్, 880 and 990. What is the difference, 110. If you see these numbers 880, 110, this is exactly 1/8 or 12.5%. So from the options only you are able to get the answer, right? Next 148. A can complete a piece of work in 18 days. A వచ్చి 18 days. B is 20% more efficient than A. Number of days B takes to complete the same piece of work. సో ఏ అనేవాడు 18 daysలో ఫినిష్ చేసిన వర్క్, బి అనేవాడు ఎంత టైంలో చేస్తాడని క్వశ్చన్. క్లూ ఏంటంటే బి ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ కంటే కూడా 20% ఎక్స్ట్రాగా పనిచేస్తాడు. వాడు ఎక్స్ట్రాగా ఎఫిషియన్సీ ఉంది కాబట్టి వాడి టైం 18 days కంటే తగ్గుతుందా ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుంది. వాడు ఎక్కువ పని చేస్తున్నాడు, వాడి డేస్ అనేది తగ్గుతాయి. సో మీరు ఆప్షన్ చూసుకుంటే అన్నీ కూడా 18 బిలోనే ఉన్నాయి, కాకపోతే 9, 10 అనేవి బాగా తక్కువ. సో 9 తీసుకున్నారనుకోండి, 18 days ఎక్కడ, 9 days ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం. 89 అంటే హాఫ్ టైంలో చేస్తాడు, అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, డబుల్ అవుతుంది, 100% మోర్ ఎఫిషియెంట్ కింద లెక్క. ఓకే, హియర్ ఆల్సో యూ క్యాన్ యూస్ సమ్ ఆప్షన్స్. 18, లెట్ us ట్రై విత్ 12 ఫస్ట్. సో వీడు 12 daysలో ఫినిష్ చేశాడు, వీడు 18 daysలో ఫినిష్ చేశాడు. ఈ ఆప్షన్ తీసుకుంటే వీడు 15 daysలో ఫినిష్ చేశాడు, వీడు 18 daysలో ఫినిష్ చేశాడు. సో ఏ ఆప్షన్లో మీకు 20% ఎఫిషియన్సీ వస్తే మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 15 days 18 days అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది, 3 days, 3/15 into 100, దిస్ ఈజ్ 20%. అదే తీసుకున్నారనుకోండి, డిఫరెన్స్ ఈ 6/12 into 100, 1/2, దట్ ఈస్ ఈక్వల్ టు
50%. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి 50% మోర్ ఎఫిషియన్సీ వచ్చింది, సెకండ్ దాంట్లో మనకి ఓన్లీ 20% మోర్ ఎఫిషియన్సీ వచ్చింది. నెక్స్ట్, a train takes 8 seconds to pass a person standing on the platform. The speed of the train is 36 km/h, then its length is. క్వశ్చన్ అయితే బేసిక్కే, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, లేదంటే ఆన్సర్ అయితే రాదు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకపోతే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవచ్చు, చేసి ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈ స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. దట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్. వాట్ ఈస్ 36 km/h ఇన్ మీటర్ పర్ సెకండ్? స్టాండర్డ్ బిట్ 36 km/h ఈస్ 10 meters per second. అంటే ట్రైన్ సెకండ్కి 10 meters వెళ్తుంది అని అర్థం. సో ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నుంచున్న పర్సన్ని 8 secondsలో క్రాస్ చేసింది, సెకండ్కి 10 meters వెళ్తుంది, 8 secondsకి ఎంత వెళ్తుంది? 80 meters వెళ్తుంది. సో వాడిని క్రాస్ చేయడం అంటే ట్రైన్ తన లెంత్ని తను మొత్తం కవర్ చేయడమే కదా. సో ఒక పర్సన్ ఉన్నాడు, ట్రైన్ వాడిని క్రాస్ చేసిందంటే ఈ లెంత్ మొత్తాన్ని అతన్ని క్రాస్ చేసింది అనమాట. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 80 meters. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, 2 numbers are in the ratio 4:7. If 14 is added to each, they are in the ratio 5:7. Find the numbers. సో రెండు నంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:7 రేషియోలో ఉన్నాయని వాళ్ళు ఇచ్చారు. 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్, ఆ రెండు నెంబర్లకి కానీ 14 యాడ్ చేస్తే అప్పుడు రేషియో మారుతుంది 5:7 లాగా. దెన్ ఫైండ్ ద నంబర్స్, అంటే యాక్చువల్ నంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ చాప్టర్లో క్వశ్చన్ ఇది? రేషియోస్ అనుకోవచ్చు, లేదా బేసిక్ నంబర్ సిస్టమ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇచ్చిన నంబర్స్ రెండు 4:7 రేషియోలో ఉన్నాయి కదా, ఆ క్లూ బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఓకే, సో సెకండ్ నెంబరు 7:7లో ఉంది కాబట్టి అది 7 మల్టిపుల్ అవ్వాలి అనే క్లూ అయితే మన దగ్గర ఉంది. మీరు ఆప్షన్ తీసుకుంటే 35, 21, 28 ఈ మూడు కూడా 7 మల్టిపుల్సే, 18 కాదు. సో ఫోర్త్ ఆప్షన్ కాదు అని మనం ఎలిమినేట్ చేయగలిగాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద ఫస్ట్ నెంబర్? 4:2లో ఉంది, అంటే ఫస్ట్ నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఈ మూడు నెంబర్స్ కూడా 4 మల్టిపుల్సే, ఆ మూడిట్లో మనం ఏదో ఎలిమినేట్ చేయలేం. కాకపోతే సెకండ్ క్లూ ఏంటి? రెండు నెంబర్స్కి 14ని యాడ్ చేస్తే కొత్త రేషియోలో 5:7 వచ్చింది. అంటే ఒకవేళ ఆప్షన్ 20 అయితే దానికి 14 యాడ్ చేశారనుకోండి 34, ఆ వచ్చే నెంబరు 5 మల్టిపుల్ అవ్వాలన్నమాట. ఓకే, 4 రేషియోలో ఉన్న నెంబర్ 14 యాడ్ చేసుకుంటే 5 రేషియోలో వస్తుంది. సో ఇదైతే కాదు. 12కి మళ్ళీ 14 యాడ్ చేస్తే 26, ఇది 5 మల్టిపుల్లో ఉందా? ఇది కూడా కాదు. 16కి మరి 14 యాడ్ చేస్తే 30, ఇది 5 మల్టిపుల్లో ఉందా? ఉంది. సో మ్యాథ్స్లో క్వశ్చన్స్ కూడా ఫుల్ మెథడ్ సాల్వ్ చేయకుండా మ్యాక్సిమం ఆప్షన్స్లో నుంచి కూడా మనం సగం క్వశ్చన్లో ఆన్సర్ తీసుకురావచ్చు. దిస్ ఈజ్ ద వే. ఒకవేళ మీకు ఫుల్ మెథడ్ ఇది స్ట్రైక్ అవ్వలేదు, ఫుల్ మెథడే తెలుసు అని అనుకున్నారనుకోండి, అట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఫుల్ మెథడ్ ఏంటి? 4:7లో ఉన్న నెంబర్స్ని ఎట్లా అనుకోవాలి మనం? 4x అండ్ 7x. 14 యాడ్ చేస్తే రేషియో మారుతుంది అని అంటున్నారు. 14 యాడ్ చేస్తే ఈ రెండు నెంబర్స్కి 14 యాడ్ చేస్తే ఏమవుతుంది? 4x + 14, 7x + 14. ఈ రెండు నెంబర్స్కి రేషియో అంతని ఇచ్చారు 5:7. 5:7 అన్న 5/7 అన్న ఒకటి, రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ సాల్వ్ చేసుకుంటే మీకు ఆ రెండు నెంబర్స్ అనేవి వస్తాయి. ఇట్లా సాల్వ్ చేయొచ్చు, ఆప్షన్ యూజ్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు, యువర్ విష్. నెక్స్ట్, let us see next question. Average age of 5 children is 8 years. Age of the father is included, average becomes 13, then age of father is. So question on averages, basic question, ఎక్కువ డిఫికల్టీ లేదు. 5 children average 8 years ఇచ్చారు, అంటే వాళ్ళ సమ్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ 5 children 5 × 8, 40 years. అంటే చిల్డ్రన్ ఏజ్ మొత్తం యాడ్ చేస్తే 5 children ఏజ్ మొత్తం యాడ్ చేస్తే 40 years వచ్చింది. సో ఫాదర్ని కూడా కలిపితే యావరేజ్ 39 అని అన్నారు. ఫాదర్ అంటే 6 persons అవుతారు కదా, 5 children ఒక ఫాదర్, వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చారు? 13 ఇచ్చారు. సో నౌ 13 మల్టిప్లైడ్ బై దేర్ ఆర్ 6 persons, 78. సో 5 persons సమ్ వచ్చి 40 years, 6 persons సమ్ వచ్చి 78 years. ఆ డిఫరెన్స్ ఏంటి? 5 personsకి 6 personsకి డిఫరెన్స్ ఏంటంటే 6th person ఎవరు? ఫాదర్. ఈ రెండు నెంబర్స్ డిఫరెన్స్ తీసుకుంటే 78 - 40, 38 years. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్. ఓకే, నెక్స్ట్. Next question. 2 pipes A and B can fill a tank in 12 minutes and 18 minutes respectively. If both are opened simultaneously, then the time taken to fill the tank in minutes. So very basic question on pipes and systems. 2 pipes ki timing ఇచ్చారు, ఒక దానికి 12 minutes లో ఫిల్ చేస్తుంది, ఇంకోటేమో 18 minutes లో ఫిల్ చేస్తుంది. రెండు కలిసి ఎంతసేపట్లో ఫిల్ చేస్తాయి అంటే వీ హ్యావ్ డైరెక్ట్ ఫార్ములా. ఒకటి x ఇంకోటి y అయితే రెండు ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది? x × y డివైడెడ్ బై x + y. సో 12 × 18 డివైడెడ్ బై 12 + 18 అంటే 30. సో 6 టేబుల్ గోస్ 2 times, 5 times, 36/5. 36/5 అంటే ఫ్రాక్షన్లోకి మారిస్తే 7/1/5. డైరెక్ట్ ఫార్ములా. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, బేసిక్ మోడలే. లెట్ us go to the next question.
ABC can do a piece of work in 4, 5 and 7 days respectively. If they get 415 rupees for working together to complete the job, then A's share is. సో ఈ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ మీదను పార్ట్నర్షిప్ మీద కలిపిచ్చారు. సో డైరెక్ట్గా మనం సాల్వ్ చేయలేం, కొంచెం మెథడ్ లెంత్ ఇవన్నీ ఉంటాయి. ఒకటే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో మీకు అంత టైం కూడా మిగలదు లాస్ట్గా మ్యాథ్స్ సెక్షన్ సాల్వ్ చేయడానికి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అవాయిడ్ చేయాలి. మీరు ఒక 3-4 మినిట్స్ కష్టపడి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెప్పించినా కూడా అప్పుడైనా మీకు వచ్చేది 1 మార్కే. దాని బదులు ఎందుకంటే సింపుల్గా సాల్వ్ చేయగలిగే ఈజీ క్వశ్చన్స్ ఎత్తుక్కోవాలి. మీరు ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ చేయొద్దు. 2 కాన్సెప్ట్స్ కలిపేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్ మ్యాట్రిసెస్. సో 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు ఇక్కడ, 2 - 1 1 1 x and y = 4/5. సో ఈ టాపిక్ అయితే మనం డిస్కస్ చేయలేదు. ఇంటర్లో ఎవరైతే మ్యాథ్స్ చదివారో వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది. యూ క్యాన్, ఇప్పుడు చెప్తాను వినండి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో ఈ క్వశ్చన్ యూ క్యాన్ స్కిప్. ఓకే, సో ఇట్లా కనిపిస్తే మీరు ఈ మ్యాట్రిక్స్ని ఎట్లా మల్టిప్లై చేయాలంటే, సో ఫస్ట్ అయితే ఇవి హారిజాంటల్గా తీసుకోవాలి, ఇవి వర్టికల్గా తీసుకోవాలి. అంటే 2ని xతో మల్టిప్లై చేయాలి, -1ని yతో మల్టిప్లై చేయాలి. 2 × x 2x -1 × y -y = 4. ఓకే, 2 × x -1 × y. అలానే ఇది కూడా 1 1 హారిజాంటల్లో తీసుకోవాలి, దీన్ని వర్టికల్లో తీసుకోవాలి. 1 × x x 1 × y y + y = 5. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్లు వచ్చినాయి మ్యాట్రిక్స్లో నుంచి. ఈ 2 సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. లెట్ us add these two. -y + y gets cancelled. 2x + x 3x = 9. సో x = 3. x = 3 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఈ ఈక్వేషన్లో. సో y = 2. x = 3 y = 2 వచ్చింది. అయితే మనల్ని కనుక్కోమంది 2x - 3y కదా. సో 2 × 3 6, 3 × 2 6, 6 - 6 0. సో ఫోర్త్ ఆప్షన్ 0 ఈజ్ రైట్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు యూ జస్ట్ డూ లైక్ దిస్, 2 × x -1 × y. హారిజాంటల్ వర్టికల్, హారిజాంటల్ వర్టికల్ లైక్ దిస్. ఓకే, లెట్ us కంటిన్యూ. నెక్స్ట్. సో ఏ టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఇది? సర్ట్స్. అండ్ ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. ఆ సర్ట్స్ని ప్రాపర్గా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ సర్ట్స్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి వీ హ్యావ్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో జస్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది చూడండి. సో ఈ 2 మల్టిప్లై చేద్దాం. √7 + 5 × √7 + 5 అంటే √7 + √5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ √7 - 5 × √7 - 5 అంటే √7 - √5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏమొస్తుంది? √7 - √5 × √7 + √5. a - b × a + b ఉంది కదా, అంటే a² - b². √7² ఎంత? 7. √5² 5. 7 - 5 2. డినామినేటర్ అయితే సింప్లిఫై అయిపోయింది. న్యూమరేటర్ చూద్దాం. a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. a + b హోల్ స్క్వేర్. సో √7² అంటే 7, √5² అంటే 5. a² + b² + 2ab. 2 × √7 × √5 ప్లస్ సిమిలర్లీ a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ 7 + 5 a² + b² -2 × a × b. So plus 2ab - 2ab gets cancelled, divided by 7 - 5 is 2. So this is 12, this is 12. 12 + 12, 24/2 is equal to 12. Basic simplification in search. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం అవాయిడ్ చేయకూడదు, చేయాలి ఈ క్వశ్చన్స్. ఓకే, సో ఇంతకుముందు క్వశ్చన్ వదిలేసాం, అది సాల్వ్ చేయడానికి 3-4 మినిట్స్ పట్టింది. దాని బదులు ఇట్లాంటివి మీరు పిక్ చేసుకుంటే మీరు తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్. A bag contain 3 red balls, 4 white balls and 7 black balls. Probability of drawing a red or black ball. మొత్తంగా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 + 4 + 7. టోటల్గా అయితే 14 బాల్స్ ఉన్నాయి. పిక్ చేస్తే ఆ 14 నుంచి ఏదో ఒకటి వస్తుంది. అందులో మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? రెడ్ ఆర్ బ్లాక్ రావాలి. రెడ్ అయితే 3 ఛాన్సెస్ ఉన్నాయి, బ్లాక్ అయితే 7 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు మనకి ఫేవరబుల్. 3 + 7 10 ఫేవరబుల్ ఛాన్సెస్ అవుట్ ఆఫ్ టోటల్ 14 ఛాన్సెస్. 10/14 సింప్లిఫై చేస్తే 5/7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. y is equal to x + 1/x, then x power 4 + x³ - 4x² + x + 1 is equal to. సో చూడంగానే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది కదా, ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఏం సాల్వ్ చేస్తామని. అయితే ఇది యాక్చువల్ మెథడ్లో సాల్వ్ చేయకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్లో ట్రై చేయొచ్చు మీరు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? పుట్ x = 1, మనకి నచ్చిన నెంబర్ పెట్టుకోండి. పుట్ x = 1, అప్పుడు y ఎంత అవుతుంది? x + 1/x కదా, 1 + 1. y is equal to ఎంత అవుతుంది అప్పుడు? 2. If we put x = 1, we got y = 2. అదే నెంబర్స్ మనకి ఆప్షన్స్లో కూడా మనకి మ్యాచ్ అవ్వాలి. సో ఈ రిజల్ట్లో ఏమొస్తుంది? మనం x1 అని అనుకున్నాం కదా, సో 1 పెట్టి చూద్దాం. 1/4 ఎంత? 1³ - 4 × x² అంటే
ఎక్స్ స్క్వేర్ 1 -4 అలానే ఉంటుంది, ప్లస్ ఎక్స్ అంటే 1 1 మొత్తం యాడ్ చేస్తే ఎంత 1 1 1 1 4 1లు ఉన్నాయి, -4 ఉంది, 4 - 4 0. సో when x = 1 and y = 2 దిస్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇస్ 0. ఇప్పుడు మీరు ఆప్షన్లో చెక్ చేయాలి, ఏదన్నా ఒకటే ఆప్షన్లో కనుక మీకు 0 వచ్చింది అనుకోండి, యూ క్యాన్ పిక్ దట్ ఆన్సర్. నౌ లెట్ us put here x1 పెట్టాం, లోపలేమో y2 పెట్టాలి కదా, 2 square 4 + 2 - 2. విల్ దిస్ బి 0? నో. 1 × 2 square 4 + 2 - 3 ఇది 0 కాదు. 1 × 4 + 2 - 4 ఇది 0 కాదు. 1 × 4 + 2 - 6 6 - 6 0. 1 × 0 is 0. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఈ సబ్జెక్ట్ అంతా వేరే, ఆల్జీబ్రా అండ్ పాలినామియల్స్ అదంతా మనం చదవలేదు, కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం ఇది సాల్వ్ చేయగలిగాం. ఓకే, సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎక్కడైతే నేను పెట్టగలనా, ఎక్స్ ప్లేస్లో 1 0 పెట్టుకోగలనా, ఆన్సర్ తెచ్చుకోగలనా, అట్లా మీరు థింక్ చేస్తే ఇట్లాంటివి కూడా మీకు ఎక్స్ట్రాగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు, మీకు ర్యాంక్ అనేది బెటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, if k + 2, 4k - 6 and 3k - 2 are 3 consecutive terms of an arithmetic progression, then the value of k is. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కన్సిక్యూటివ్ టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే, ఆ మూడు టర్మ్స్ తీసుకుంటే మిడిల్ వన్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ టర్మ్స్ తీసుకుంటే సెకండ్ టర్మ్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్. సో అప్లై ద సేమ్ థింగ్, k + 2 ఫస్ట్ టర్మ్, 3k - 2 థర్డ్ టర్మ్, యాడ్ చేసి హాఫ్ చేస్తే యావరేజ్, దట్ షుడ్ బి ఈక్వల్ టు ద మిడిల్ టర్మ్ 4k - 6. సాల్వ్ చేస్తే మనకి k వస్తుంది, మనల్ని అడిగింది కూడా kనే. సో k + 3k, 4k + 2 - 2 క్యాన్సిల్, బై 2 ఈజ్ ఈక్వల్ టు 4k - 6. సో 2k ఈజ్ ఈక్వల్ టు 4k - 6, 2k ఈజ్ ఈక్వల్ టు 6, k ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. నెక్స్ట్, ద ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ 2x² + 3/x హోల్ పవర్ 5 is 10, then x ఈక్వల్ టు. సో బైనామియల్ ఎక్స్పాన్షన్, సో వీటి గురించి మనం డిస్కస్ చేయలేదు, యూ క్యాన్ స్కిప్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, equation of the line passing through the point 2, -3 and perpendicular to the segment joining the points 1, 2, -1, 5. సో ఈ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి తీసుకున్నారు. సో కోఆర్డినేట్ జామెట్రీ వెరీ బిగ్ చాప్టర్ అండ్ వెయిటేజ్ తక్కువే, 1 కానీ 2 కానీ క్వశ్చన్ వస్తే మనం డిస్కస్ చేయలేదు ఈ చాప్టర్ సిలబస్లో. కానీ ఈ క్వశ్చన్ కూడా మీరు సబ్స్టిట్యూషన్ మీద ట్రై చేయొచ్చు. ఒకటే ఆప్షన్ దొరికితే ఆన్సర్ వస్తుంది, లేదంటే అప్పుడు వదిలేయచ్చు. సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. సో వీళ్ళు అడుగుతున్నారంటే ఒక లైన్కి ఈక్వేషన్ అడుగుతున్నారు, ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ద పాయింట్ 2 and -3. ఆ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. పాయింట్ నుంచి పాస్ అవ్వడం అంటే ఏంటంటే ఆ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాచ్ అవ్వాలి ఈక్వేషన్. సో ఆప్షన్లో ఇచ్చిన లైన్ తీసుకుని అందులో మనం 2, -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో 2, y ప్లేస్లో -3. లెట్ us substitute it here. 2 × 2 4, -3 × మళ్ళా -3 +9 -13 = 0. ఈజ్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుంది. సో అక్కడితో సమ్ అయిపోలేదు, మిగతా 3 పాస్ అవ్వకుండా ఉంటేనే మనకు కన్ఫర్మ్ అయినట్టు. అందులో కూడా 2, -3 సబ్స్టిట్యూట్ చేసుకుని చూద్దాం. 2 2s 4, -3 × -3 9, -7 = 0. సో దిస్ ఈజ్ ఫాల్స్. 13 - 7 6 = 0 రాంగ్ వచ్చింది కదా. సిమిలర్లీ 2 2s 4 +9 -9 = 0. దిస్ ఇస్ రాంగ్. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఫెయిల్ అయినాయి, ఒకటే మనకి మ్యాచ్ అయింది. సో మీరు కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు, దట్ విల్ బి ద రైట్. సో దిస్ సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మెథడ్. యూ క్యాన్ యూజ్ ఇన్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎప్పుడైనా ఒకసారి 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మ్యాచ్ అవుతాయి. అట్లాంటి టైంలో మనకి ఆ రెండింటిలోకి ఏదో ఒకటి పెట్టుకుని ఛాన్స్ తీసుకోవచ్చు. అలాగే మన నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి పిక్ చేసుకున్నారంటే 50% ఇట్ విల్ గెట్ రైట్. నెక్స్ట్, సో y = tan inverse x, then dy/dx. Okay, let us leave this question. Differentiation of trigonometric functions. Next, if a flag of 6 meters height placed on the top of a tower throws a shadow of 2√3, then the angle of in degrees that the sun makes with the ground. So this question is from trigonometry heights and distances. So diagram వేసుకుంటే సింపుల్ గానే అయిపోతుంది సమ్. A flag of 6 meters height. సో గ్రౌండ్ మీద ఒక ఫ్లాగ్ ఉంది, 6 meters దీని హైట్. టాప్ ఆఫ్ ద టవర్స్ throws a shadow of 2√3. సో దీని షాడో తీసుకుంటే దాని లెంత్ వచ్చి 2√3 ఉంది. షాడో ఎందుకు వస్తుందంటే అక్కడ సన్ ఉంటుంది, అదే యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లోనే షాడో వస్తుంది. ఓకే, నౌ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద యాంగిల్ ఇన్ డిగ్రీస్ దట్ ద సన్ మేక్స్ విత్ ద గ్రౌండ్. సన్ యాంగిల్ ఎంత? తీటా. ఆపోజిట్ సైడ్ అడిసెంట్ సైడ్ ఉంది, టాన్ తీటా మనం కనుక్కోవాలి. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ 6/adjacent 2√3.
సో 2 goes 3 times, 3 by root 3 is root 3. Tan theta root 3 అంటే theta value ఎంత అవుతుంది 60 degrees. So the value is 60. Very basic question in heights and distances. So we have practiced it. You can attempt this question in the exam. Next. Sin theta is 15 by 17, then 15 cot plus 17 sin by 8 tan plus 16 secant. So once you know the value of one trigonometric function, you can construct a triangle, and from that you can get the value of the other trigonometric functions. So sin theta 15 by 17 ఇచ్చారు కదా. Sin definition ఏంటి? Opposite by hypotenuse. Opposite is 15, hypotenuse is 17. If you apply Pythagoras theorem, here you will get 8. Now the triangle is finished, you will get all the trigonometric functions. So what is cot theta here? Cot ఏమవుతుంది? Adjacent by opposite, 8 by 15 అవుతుంది. Plus sin ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, 15 by 17 divided by 8 tan. Tan అంటే opposite 15 by adjacent 8. 15 by 8. 16 secant. So what is secant? Hypotenuse by adjacent. 17 by 8. Now we can simplify this. 17 gets cancelled, 15 cancel, 8 cancel. 8 goes here 2 times. So 8 plus 15, 23 divided by 15 plus 34, 49. 23 by 49. That's the answer. Right? Next. So limit of a function, we can leave this question. Next. X square plus 2 into k plus 2 x plus 36 has equal roots, then k is equal to. So equal roots ఉండాలంటే కండిషన్ ఏంటి? This is a quadratic equation. What is the condition for equal roots? So intermediate లో max అయితే మీకు ఐడియా ఉండొచ్చు, or else you can leave this question. So condition is b square equal to 4ac. ax square plus bx plus c equal to 0. Quadratic equation కి ఈక్వల్ రూట్స్ ఉండాలంటే, రెండు రూట్స్ ఉంటాయి quadratic కి, ఆ రూట్స్ ఈక్వల్ గా ఉండాలంటే కండిషన్ ఏంటి? b square equal to 4ac. సో ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ 2 into k plus 2, c వాల్యూ 36. సో కండిషన్లో 2 into k plus 2 whole square, b square equal to 4 into a is 1, c is 36. If you solve this, you will get the answer. If you are not a max background student, you can just leave this question. Next. Area of square field is 7200. Length of its diagonal in meters is. Very simple question from 2D mensuration areas. So area formula into square ki, side square a square equal to 7200. So what is a value? Root of 7200. So you can write this as 3600 multiplied by 2, because 3600 is nothing but 60 square. Root లో నుంచి 3600 బయటకు వస్తే 60 అవుతుంది, ఆ 2 అలానే ఉంటుంది. a side equal to 60 root 2. అయితే మనల్ని అడిగింది డయాగనల్ కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డయాగనల్? root 2a or a root 2. So d is equal to 60 root 2 again multiplied by root 2. 62 is 120. Very simple question. ఈ 2D and 3D లో మీ ఫార్ములాలు తెలిస్తే మీరు సాల్వ్ చేసేయచ్చు. At least you will get some 4 to 5 marks in this chapter. Next. 3 numbers are in the ratio 2:3:4. Sum is 270, then their LCM is. So 3 numbers. Again a question on ratios. 2:3:4 అంటే numbers మీరు ఏం తీసుకోవచ్చు? 2x, 3x and 4x. యాడ్ చేస్తే 270 అని అన్నారు. సో ఈ మూడు యాడ్ చేస్తే ఏమవుతుంది? 5 plus 4, 9x is equal to 270, x is equal to 30. Then they are asking for LCM. 2x, 3x, 4x. What is the LCM? 2x already 4x లో పోయిద్ది, దాన్ని మనం వదిలేయచ్చు. 3 and 4, what is the LCM? 12. 12x is the LCM. x value already కనుక్కున్నాం, 30. 12 into 30 is equal to 360. Next. GCD and LCM of two numbers are 12 and 252 respectively. If one number is 36, then the other number. LCM, GCD, two numbers. There is a standard formula. What is that? Product of two numbers is equal to LCM into GCD. So A into B, రెండు నంబర్లు మల్టిప్లై చేస్తే వాట్ LCM into GCDకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఒక నెంబర్ 36 ఇచ్చారు, ఇంకో నెంబర్ we don't know. LCM is 252 and GCD is 12. So 12 goes 3 times here and 3 goes 84 times. 84 is the answer. Next. Cost price of 16 pence is same as selling price of 12 pence, percentage of profit is. So 16 pence cost price is equal to 12 pence ki selling price. అట్లయితే profit percent అంతా అడుగుతుంది. So here we can assume cost price as 12 and selling price as 16. Why? Because 16 into 12 is equal to 12 into 16. So cost price 12, selling price 16 అని మనం assume చేసుకుంటే what is the profit here? Plus 4. 12 rupees cost price ki 4 rupees profit వచ్చింది. So అంటే 4 by 12. Profit by cost price multiply by 100. 1 by 3. 100 by 3 is nothing but 33, 1 by 3%. Again a basic question in profit and loss. Basic concepts తెలిస్తే చాలు. పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. అట్లాంటి వదిలేయచ్చు, మీకు అంత టైం కూడా ఉండదు. మీకు మిగిలిన హాఫ్ అన్ అవర్ 40 minutes ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి.
డిఫికల్ట్ క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. ఈజీ మళ్ళీ ఐడెంటిఫై చేయలేరు మీరు. సో ఈ క్వశ్చన్ చేయాలా వద్దా? యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ 6x + 4y + 1 = 0, 6x + 8y - 1 = 0. ఇంత ముందు క్వశ్చన్లో మనకి ఒక పాయింట్ ఇచ్చేసి లైన్ కావాలని అడిగారు, పాయింట్ ఉంది, సబ్స్టిట్యూట్ చేసాం. ఇందులో అట్లా డైరెక్ట్గా లేదు, సబ్స్టిట్యూషన్కి ఛాన్స్ లేదు. యూ కెన్ లీవ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, 8 power 2x - 4 = 16 power x - 2, then x = this is a question on indices. 8 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2³ whole power 2x - 4. 16 అంటే ఏం రాయొచ్చు, 2 power 4 whole power x - 2. ఇప్పుడు రెండు కూడా 2 power మీద వచ్చేస్తాయి కాబట్టి మనం xని సాల్వ్ చేయొచ్చు. 2 power 3 2 6x, 3 4 12, 4x - 8. So 6x - 4x is equal to 12 - 8. 2x = 4 and x is equal to 2. Very simple question. Volume of two cones of equal height are in the ratio 1849 to 961. What is the ratio of their radii? Cone volume formula ఏంటి? అగైన్ 3D నుంచి క్వశ్చన్, 2D అయినా 3D అయినా మీ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వస్తుంది. కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 పై r²h. సో 1/3 పై r²h. అట్లానే ఇంకో కోన్ ఉంది, దాని వాల్యూమ్ కూడా 1/3 పై r²h. కాకపోతే ఇక్కడ రేడియస్ హైట్ మారుతాయి, లైక్ దిస్. ఓకే, 1/3 1/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. దాని రేషియో ఏమని ఇచ్చారు, 1849:961 అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఈక్వల్ హైట్ అని కూడా ఇచ్చారు చూడండి. సో హైట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి హైట్ని కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. r1² / r2² మాత్రం మిగిలినాయి. సో ఇవి ఏ నెంబర్కి స్క్వేర్ మనం ఐడెంటిఫై చేయాలి. 961 is 31². What about 1849? 1849 is 43². Okay, so r1 is to r2 is 43 is to 31. They are asking for the ratio of radii. That's what we have found, 43 is to 31. Okay, this is the answer. Next, a sum becomes double in 8 years at simple interest. What is the rate % per annum? So simple interest లో డబుల్ అవుతుంది అని అంటే మీరు ఏం చేయాలంటే ఆ టైంని 100తో డివైడ్ చేస్తే మనకి రేట్ వచ్చేస్తుంది. ఓకే, దెన్ జస్ట్ రిమెంబర్ దిస్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ డబుల్ అవుతుందంటే ఆ టైంని 100తో డివైడ్ చేయండి. ఎన్ని ఇయర్స్లో డబుల్ అయితే దాన్ని డివైడ్ చేయండి, 100/8. 10 yearsలో డబుల్ అయితే 100/10. 5 yearsలో డబుల్ అయితే 100/5. సో దిస్ విల్ గివ్ యూ 4 table 2 times 25, 25/2, 12.5%. That is the rate % per annum. Next, again a matrix question. So a is equal to 1801. Then what is a power 8? A power 8 అంటే a ని మనం 8 times మల్టిప్లై చేయాలి. So how to do matrix multiplication? Very easy. I will explain. Listen. So 1801 multiplied by 1801. So a into a కదా అంటే ఏంటిది, అది a². a² వాల్యూ ఎంత వస్తుందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇది హారిజాంటల్గా తీసుకోవాలి, ఇది వర్టికల్గా తీసుకోవాలి. 1 into 1 + 8 into 0 అంటే 1. నెక్స్ట్ ఈ హారిజాంటల్ తీసుకుని ఈ వర్టికల్ తీసుకోవాలి. 1 into 8 + 8 into 1. 188 + 8 1 8 16. నెక్స్ట్ ఈ హారిజాంటల్ తీసుకోవాలి, మళ్ళీ ఈ వర్టికల్ తీసుకోవాలి. 0 1 0 1 0 0. అగైన్ దిస్ హారిజాంటల్ అండ్ దిస్ వర్టికల్. 0 into 8 0, 1 into 1 1. ఎనీ కన్ఫ్యూజన్? ఓకే, సో a² వచ్చి 11601 అయింది. ఏం మారలా, 101 అలానే ఉన్నాయి. 8 ప్లేస్లో 16 వచ్చింది. నెక్స్ట్ a³ కావాలంటే ఏం చేయాలి, దీన్ని మళ్ళీ 1801తో మల్టిప్లై చేయాలి. సో 1 into 1 16 into 1. నో 1 into 1 16 into 0 అంటే 1. నెక్స్ట్ 1 into 8 8, 16 into 1 8 + 16 24. నెక్స్ట్ 0 into 1 1 into 0 0. 0 into 8 0, 1 into 1 1. సో a³ తీసుకుంటే ఏమైంది, మళ్ళీ 101 అదే ఉంది, 16 ప్లేస్లో 24 వచ్చింది. అంటే పవర్ ఎంత పెరిగితే 8 ప్లేస్లో అన్ని టైమ్స్ వస్తుంది. స్క్వేర్ దగ్గర 8 2s, క్యూబ్ దగ్గర 8 3s. సో వాళ్ళు అడిగింది ఏంటి, a power 8. ఏం మారదు, 101 అలానే ఉంటుంది. 8 ప్లేస్లో మాత్రం 8 8s 64 వస్తుంది. సో ఇఫ్ యూ నో హౌ టు జస్ట్ మల్టిప్లై ద మ్యాట్రిసెస్, హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్, మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్, a/c = c/d = e/f, then 3a - 2c + 4e/3b - 2d + 4f. సో ఇక్కడ b ఉంది, ఇక్కడ b లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ దిస్ షుడ్ బి b. a/b = c/d = e/f. దెన్ వాళ్ళు అడిగారు. సో ఈ క్వశ్చన్కి ఏం చేయాలి మనం, యూజ్ సబ్స్టిట్యూషన్. ABCDEFలో మనకు కన్వీనియంట్ వాల్యూస్ పెట్టుకుందాం. సో యూ క్యాన్ అజ్యూమ్ లైక్ 1/2 = 3/6 = 5/10. సో a is 1, b is 2, c is 3, d is 6, e is 5, f is 10. ఆ వాల్యూస్ని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ solution set of x² + 6x is less than 91 is. So given in equation is this one.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ఈజ్ లెస్ దాన్ 91. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్కి దట్ విల్ బి ట్రూ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా మనం మెథడ్లో సాల్వ్ చేయదు, మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకోలేదు. అయితే ఇచ్చిన సెట్లో ఉన్న నంబరు పెట్టి చూద్దాం ఫెయిల్ అవుతుందో లేదో. సో ఇక్కడ నంబర్స్ ఏమి ఇచ్చారు చూడండి, -3 నుంచి +7 వరకు ఇచ్చారు. ఇక్కడ -10 నుంచి 7 వరకు ఇచ్చారు, -13 నుంచి 7 వరకు ఇచ్చారు, అండ్ హియర్ -7 నుంచి +13 వరకు ఇచ్చారు. సో అప్పర్ లిమిట్ చూసుకుంటే అన్నిట్లోనూ 7, 7, 7 ఉంది, ఇక్కడ మాత్రం 13 ఉంది. కాబట్టి మనం 7 దాటి 13కి ముందున్న నంబరు ఒకటి తీసుకుని చెక్ చేద్దాం అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో లెట్ us say 10 అనేది ఈ మూడిట్లో లేదు కానీ ఇందులో ఉంది. ఒకవేళ 10 కనుక సరిపోయింది అనుకో అందులో ఇదే ఆన్సర్ అవుతుంది. 10 సరిపోలేదు అంటే ఇది రాంగ్ అవుతుంది. పెట్టుకుని చూద్దాం. 10 square plus 6 into 10 is less than 91. 100 plus 60, 160 is less than 91. Is this true? Wrong. కాబట్టి this option is wrong. నెక్స్ట్ అప్పర్ లిమిట్ అన్ని 7లే ఉన్నాయి, లోవర్ లిమిట్లో వచ్చి -3, -10, -13 ఉంది. సో ఇందులో ఉండి ఇందులో లేని నెంబర్ ఒకటి తీసుకుందాం. అట్లాంటి నెంబర్ ఒకటి చెప్పండి. -11, -12 ఇందులో లేవు కానీ ఇందులో ఉన్నాయి. లెట్ us say -11 తీసుకుందాం. ఇప్పుడు x ఈక్వల్ టు -11. x స్క్వేర్ అంటే 121, 6x అంటే -6 into -11 -66 is less than 91. What is the difference? 55 is less than 91. Is this true? Yes, that is true. అంటే -11 అనేది సొల్యూషన్లో ఉండాలి. -11 ఈ సెట్లో లేదు, -11 ఈ సెట్లో కూడా లేదు, ఇందులో ఉంది. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇచ్చిన సెట్లో నుంచి వాల్యూ తీసుకుని మనం ట్రై చేసుకుని ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ binomial expansion, we have left this. Next, ABC start a business with investment 6,000, 7,000, 8,000 respectively. Profit at the end of the year is 3,150, then share of B. So వాళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేసుకున్నారు, 6:7:8. ఆ రేషియోలోనే ప్రాఫిట్ కూడా ఉంటుంది. బీకి వచ్చి 7 పార్ట్స్ కదా, సో బీస్ ప్రాఫిట్ ఏమవుతుంది, 7/6 + 7 + 8 21. 7/21 అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 3,150. సో 7 goes 3 times, 3 goes 1 time, 1050. So basic question on partnerships. Next, father is 7 times older than his son. After 5 years, sum of their ages would be 50. The son's present age is. So father is 7 times as old as his son. This is the equation. Father equal to 7s. 5 years తర్వాత ఏమవుతుందని అంటున్నారు, sum of their ages will be 50. 5 years తర్వాత father age వచ్చి f+5 అవుతుంది, son age వచ్చి s+5 అవుతుంది. అవి రెండు యాడ్ చేస్తే 50 years అవుతుంది. సో f ప్లస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, 7s పెట్టుకోవచ్చు. This is 7s plus 5 plus 5 is 10 plus s equal to 50. 8s is equal to 40, s is equal to 5. So present age of son is equal to 5 years. Next, tan of -23/3 pi. Okay, let us leave this question. Next, angle of elevation of top of a tower of height 100 meters from a point to its foot is tan inverse 4/5. సో ఇక్కడ ఇన్వర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. tan ఇన్వర్స్ 4/5 అంటే యాంగిల్ని గురించి మాట్లాడుతున్నారు. యాంగిల్ ఈజ్ tan ఇన్వర్స్ 4/5 అన్నారు. సో tan యువతల తీసుకొచ్చేస్తే tan θ ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. దట్ ఈస్ ద యాంగిల్. ఓకే, సో డయాగ్రామ్ తీసుకుందాం. టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 100 meters, this 100 meters. Angle of elevation is given as theta. So what is tan theta? Tan theta is equal to opposite side 100 divided by adjacent side, let us say x. అయితే మన tan theta 4/5 అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కదా. So 4/5 is equal to 100/x. 4 goes 25 times. So x is equal to cross multiply 125. సో ఇది కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి అడిగిన క్వశ్చన్, కాకపోతే tan ఇన్వర్స్ అని జస్ట్ చిన్నగా మార్చారు అంతే. అందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. tan ఇన్వర్స్ అవతలకి వెళ్ళిపోతే tan theta is equal to 4/5 అవుతుంది. అక్కడ నుంచి మనకు తెలిసింది బేసిక్ డయాగ్రామ్ వేసుకుంటే tan theta is equal to opposite by adjacent side. నెక్స్ట్, x power 4 minus x cube plus 2x square plus ax plus b exactly divisible by x square minus 3x plus 2. Okay, let us leave this question. Next, 1 plus root 2 whole power 4 plus 1 minus root 2 whole power 4. Can we do this question or shall we skip? మీరైతే ఏం చేస్తారు ఎగ్జామ్లో, జస్ట్ 2 సార్లు స్క్వేరింగ్ చేస్తే వస్తుంది. యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్. పవర్ 4 అంటే ఏంటి, x power 4 అంటే ఏంటి, x square whole square కదా. ముందైతే ఈ నెంబర్ని స్క్వేరింగ్ చేద్దాం. 1 plus root 2 whole square, a plus b whole square అంటే a square plus b square plus 2ab. దిస్ ఈస్ 3 plus 2 root 2. సో స్క్వేర్ చేసాం, దీన్ని మళ్ళీ ఇంకోసారి స్క్వేర్ చేస్తే పవర్ 4 వచ్చింది. ఓకే, సో లెట్ us స్క్వేర్ దిస్ అగైన్. 3 plus 2 root 2 whole square. సో బిఫోర్ స్క్వేరింగ్ దిస్ దీన్ని కూడా స్క్వేర్ చేద్దాం. సో 1 minus root 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, అదే 1 plus 2 plus 2 root 2 బదులు -2 root 2 వస్తుంది. సో 3 minus 2 root 2, దీన్ని కూడా స్క్వేర్ చేద్దాం. సో ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. So 3 square is 9, 2 root 2 square is 8, plus
2ab 2 into 3 into 2 root 2 అలాగే ఇది క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ -2ab వస్తుంది 9 + 8 minus 2 into 3 into 2 root 2 is cancelled 9 + 8 17 + 17 34 just a plus b whole square formula తెలిస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు non-singular matrix 3/3 then mod 5a by a you can leave this question limits you can leave this differentiation so mathematics center లో చదివిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగానే సాల్వ్ చేయొచ్చు ఎవరైనా ఉంటే కానీ ఒకసారి చెప్తా చూడండి సో y is equal to x into x minus 1 into x minus 2 సో ఈ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x minus 1 into x minus 2 so let us multiply these two x into x x square minus x minus 2x అంటే minus 3x minus 1 into minus 2 plus 2 సో బయట ఇంకో x ఉంది అది కూడా మల్టిప్లై చేస్తే x cube minus 3x square plus 2x దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి dy by dx సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది x cube దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆ పై 3 ముందుకు వస్తుంది దాని మీద ఒక పవర్ తగ్గిపోయింది 3x square ఈ పై 2 ఇటువైపు వస్తుంది -6 దాని మీద ఒక పవర్ తగ్గిపోతుంది x1 ఉంది కదా ఇంకేం ఉండదు అక్కడ 3x square minus 6x plus 2 సింపుల్ డిఫరెన్షియేషన్ ఇంటర్లో మ్యాథ్స్ అయితే ఈ క్వశ్చన్ ట్రై చేయొచ్చు లేదంటే యూ కెన్ లీవ్ if each exterior angle of a regular polygon is 36 degrees then the number of sides so number of sides is very simple formula theta equal to 360 degrees by n each exterior angle theta is equal to 360 by n that is given as 36 degrees so 360 by n is equal to 10 you can note down this formula if you don't know exterior angle theta is equal to 360 degrees by n అంటే number of sides okay next area and square units of the triangle formed by 3, 2, 3, -6, 5, 2. Let us leave this. Equation of the straight line passing through the points 1, -5 and -2, 4. Almost ఇట్లాంటి క్వశ్చన్ మనం ఫస్ట్ సాల్వ్ చేసాం కదా పాయింట్స్ ఇచ్చేసారు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అడుగుతున్నారు యూ హ్యావ్ టు డూ సబ్స్టిట్యూషన్ ఒక్కొక్క ఆప్షన్లో పెట్టుకున్నా చూసుకుంటూ వెళ్తే ఆ రెండు ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అదే అవుతుంది ఆన్సర్ నెక్స్ట్ స్టాటిస్టిక్ ఎబిలిటీ అథమెటిక్ మీన్ ఆఫ్ 7.6 6.8 5.4 6.4 7.2 4.8 6.6 5.8 అథమెటిక్ మీన్ అంటే దే ఆర్ ఆస్కింగ్ సింపుల్ యావరేజ్ అవన్నీ యాడ్ చేసి ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో వాటితో డివైడ్ చేయాలి సో యూ హావ్ టు యాడ్ ఆల్ దీస్ థింగ్స్ సో లెట్ us యాడ్ 7.2 plus 4.8 యాడ్ చేస్తే 12 6.6 plus 6.4 యాడ్ చేస్తే 13 నెక్స్ట్ 7.6 plus 5.4 యాడ్ చేస్తే మళ్ళీ 13 6.8 plus 5.8 యాడ్ చేస్తే 6 plus 5 11 1.6 12.6 మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి డివైడెడ్ బై 8 నెక్స్ట్ దిస్ 26 38 50.6 డివైడెడ్ బై 8 సో 8 ఎన్నిసార్లు పోతుంది ఇందులో 8 6 times 48 పాయింట్ 26లో 3 times 24 20లో 2 times 16 40లో 5 times 5 6.325 సింపుల్ క్వశ్చన్ నెంబర్స్ యాడ్ చేయడమే కొంచెం టైం పట్టొచ్చు జామెట్రిక్ మీన్ ఆఫ్ 12 30 and 75 సో 2 నెంబర్స్కి జామెట్రిక్ మీన్ అయితే రూట్ ఆఫ్ a into b వేస్తాం 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ ఆఫ్ a into b into c సారీ క్యూబ్ రూట్ ఆఫ్ సో ఈ మూడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 12 into 30 into 75 సో లెట్ us multiply 12 and 75 you will get 900 and 30 27,000 దీని క్యూబ్ రూట్ ఏంటి 30 క్యూబ్ 30 2 నెంబర్స్ ఉంటే రూట్ ఏబి జామెట్రిక్ మీన్ ఎప్పుడైనా అడిగితే 2 నెంబర్స్ అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ a into b 3 నెంబర్స్ అడిగారు కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ a into b into c ఓకే లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ హార్మోనిక్ మీన్ ఆఫ్ 3 4 5 6 సో అథమెటిక్ మీన్ అంటే అన్ని యాడ్ చేసి ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తాం హార్మోనిక్ మీన్ అంటే దానికి రివర్స్ చేయాలి సో ఈ నెంబర్స్ అన్నింటిని రివర్స్ చేస్తే 1/3 1/4 1/5 1/6 వీటిని యాడ్ చేయాలి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 ఉన్నాయి మొత్తం యాడ్ చేసి కింద బై 4 వేయకూడదు దాన్ని రివర్స్ చేయాలన్నమాట అంటే 4/లోనే ఇవన్నీ వేయాలి రివర్స్ ప్రాసెస్ ఆఫ్ అథమెటిక్ మీన్ ఓకే సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్ బట్ క్యాలిక్యులేషన్ కొంచెం టైం పట్టొచ్చు టైం ఉంటే చేయండి లేదంటే యూ కెన్ లీవ్ దిస్ నెక్స్ట్ మీడియన్ ఆఫ్ 260 240 210 190 180 220 230 250 సో మీడియన్ మీన్స్ యూ హ్యావ్ టు అరేంజ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ మిడిల్లో ఏది వస్తే అది ఆన్సర్ సో అరేంజ్ చేసుకుంటే 180 190 210 220 230
240, 250, 260. సో మిడిల్లో ఏముంది? ఇటు 4 numbers ఉన్నాయి, ఇటు కూడా 4 numbers ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టేక్ మిడిల్ 2 numbers, 220, 230. ఆ రెండింటికి యావరేజ్ ఏమవుతుంది? 225. సో ఎగ్జాక్ట్గా మిడిల్ దొరికితే అదే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్ మిడిల్ దొరకలేదు, ఆ రెండింటిని తీసుకుని యావరేజ్ చేయాలి. నెక్స్ట్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ సమ్ నంబర్స్ ఈస్ 18 అండ్ దేర్ మీడియన్ ఈస్ 16. వాట్ ఈస్ ద మోడ్? ఓకే, మీన్ మీడియన్ మోడ్ గురించి మాట్లాడితే కనుక ఒక ఫార్ములా ఉంది, స్టాండర్డ్ ఫార్ములా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మీడియన్ మీన్ ఇచ్చేసారు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 into 16, 2 into 18. 48 minus 36 equal to 12. That is the mode. Standard deviation of 2, 4, 6, 8, 10. So standard deviation చేయడానికి మనకి స్టాండర్డ్ మెథడ్ ఉంది. 2, 4, 6, 8, 10కి అర్థమెటిక్ మీన్ ఎంత? ఇవన్నీ యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే మనకి 6 వస్తుంది. ఓకే, సో 6 వచ్చినాక ఏం చేయాలంటే ప్రతి నెంబర్కి ఈ నెంబర్తో డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి మీరు. 6 minus 2 ఎంత? 4. 6 minus 4, 2. 6 minus 6, 0. 6 minus 8, minus 2. 6 minus 10, minus 4. You have to square all these numbers. So 4 square plus 2 square plus 0 square minus 2 square and minus 4 square. And you have to divide them with any numbers ఉన్నాయి అక్కడ? 5. So 16 plus 4 plus 0 plus 4 plus 16 by 5. 40 by 5, that is equal to 8. This is called variance, and if you put a root over that, that is called standard deviation. Okay, so root 8 or 2 root 2, that is the standard deviation. The root 8 అలా వదిలేస్తే దాన్ని variance అన్నాడు. ఓకే, నెక్స్ట్, మీన్ డీవియేషన్ ఆఫ్ 3, 4, 5, 6, 7. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్ ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్. మీన్ డీవియేషన్, వాట్ ఈస్ మీన్ డీవియేషన్? వెరీ సింపుల్. సో వాట్ ఈస్ ద మీన్ హియర్? 3, 4, 5, 6, 7కి మీన్ ఎంత? సో ఇవన్నీ యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? మిడిల్ నెంబరే వస్తుంది, 5. ఓకే, సో 5 minus 3, 2. 5 minus 4, 1. 5 minus 5, 0. 5 minus 6, minus 1. 5 minus 7, minus 2. Take only the positive values. 2 plus 1 plus 0 plus 1 plus 2. అంత ముందు దానికైతే స్క్వేర్ చేసాం, దీనికి స్క్వేర్ చేయొద్దు. డివైడెడ్ బై 5. 6 by 5 is equal to 1.2. స్క్వేర్ చేస్తే వచ్చేది వేరియన్స్, దాని రూట్ వేస్తే వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. స్క్వేర్ చేయకుండా జస్ట్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుని చేస్తే వచ్చేది మీన్ డీవియేషన్. నెక్స్ట్, PQ are two sets such that n of p equal to 3, n of p equal to 4. Relation from p into, okay, sets and relations, you can leave this question. When 2 dice are thrown, what is the probability of getting the sum as 7? Basic question on probability. 2 dice throw చేస్తే how many chances are there? ఇందులో 6 ఆప్షన్స్ ఉంటాయి, 1 to 6. ఇందులో కూడా 1 to 6. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 36. అందులో మనకి 7 సమ్ వచ్చే ఛాన్సులు ఎన్ని ఉంటాయి? 1, 6 పడవచ్చు. 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. Total there are 6 chances. 6 out of 36 is equal to 1 by 6. Next, a coin is tossed 6 times. What is the probability of getting head at least once? 6 times coin వేస్తే probability of getting head at least once. At least once అని అంటే మనం ఏం చేయాలంటే అసలు ఏమి రావు అనేది సాల్వ్ చేసి అది 1లోనే సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉన్నాయి మనకి? 6 times త్రో చేశారంటే ప్రతిసారి 2 ఆప్షన్స్ ఉంటాయి. అట్లా 6 times 2 power 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇందులో ఒకసారి కూడా మనకి హెడ్ రాకూడదు అని అంటే 1/64. సో సబ్ట్రాక్ట్ 1/64 ఫ్రమ్ 1, విల్ గెట్ 63/64. Okay guys, that's about mathematical ability.